ఇవాళ నీలకంఠాపురం నుంచి బయలుదేరి ఈరోజు 28 రేపు 29 మహాత్మా గాంధీ గారు హత్యగావించబడినటువంటి రోజున హిందూపురానికి పాదయాత్ర ద్వారా మహాత్మా గాంధీ గారి సందేశాన్ని ఈనాటి విద్యార్థులకు యువతకు ఇంకా మహాత్మా గాంధీ ఆశించినటువంటి రీతిలో సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి సందేశాన్ని తీసుకెళ్ళడం అన్ని పార్టీలో కూడా ఒక మేల్కొంది. ఏమంటే అందరికీ బాధ్యత ఉంది. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ఎవరైనా మహాత్మా గాంధీ గురించి కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోండి. మనందరి బాధ్యత. రాజకీయాల్లో పార్టీల్లో మనకి భిన్నమైన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, తప్పులేదు. ప్రజాస్వామ్యానికి అది చాలా అవసరం. సైద్ధాంతిక విభేదాలు ఉండడం చాలా అవసరం. కానీ మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చే ముందు చేసినటువంటి ప్రయత్నాలు ఈరోజు ప్రజాస్వామ్యం స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదు, కానీ అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అందరూ సమానులు కావాలి అనేటువంటి స్ట్రాంగ్ పునాది వేసినారే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. 5వ తరం ఈరోజు స్కూల్కి పోతా ఉన్నారు, కాలేజీలకు పోతా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి తర్వాత ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది ఆకతాయి మహాత్మా గాంధీ గారి మీద చాలా అసహ్యకరంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత అందరిది. అదొక పక్క బాధ. మరోపక్క 12 కోట్ల కుటుంబాలు ఈ భారతదేశంలో ఈరోజు ఉపాధి పొందుతూ ఉంటే గౌరవంగా వాళ్ళు పని చేస్తూ భిక్ష అడగడం లేదు, పని చేస్తూ కష్టపడి చెమటోటికి పని చేసి 4 రూపాయలు సంపాదించుకొని 5 వేళ్ళు 3 పూటలు నోట్లో పోయేటువంటి ప్రయత్నాలు సజావుగా జరుగుతూ ఉంటే మహాత్ముడి పేరు తీయడం, లేకపోతే మన్రేగాను తూటుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా బాధ కలిగించేటువంటి. అలానే బాధ్యతలు అలాంటి వాటి ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి వాటి కాదు. అలానే సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కూడా ఉండి కూడా ఈరోజు ఈ ప్రయత్నం చేయాలి, అందరికీ సందేశాన్ని తీసుకెళ్ళాలి, అందరిలో కూడా ఒక రియలైజేషన్ రావాలి. మహాత్మా గాంధీని విస్మరించిన రోజున, మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఈరోజు బలహీనపరిచిన రోజున ఈ దేశం బలహీనపడుతుందని గట్టిగా నమ్మేవాడిని. కాబట్టి ఓ చిన్న ప్రయత్నంగా ఈరోజు 4 అడుగులు వేసి ఓ 78 మందితో నేను పాదయాత్ర చేయాలని అనుకున్నాను. ఈరోజు రాజకీయాలకు అతీతంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు వచ్చినారు. వెల్కమ్, చాలా సంతోషం. దీని తప్పకుండా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ దేశానికి మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత యువత తీసుకుంటుందని నేను ఆశిస్తాను.